వచ్చాము తినేసాము మనం చేసి ఉన్న పండుగ గంగకి కాడవరాజుకి పిల్లర్రా గంగమ్మతో మంద దగ్గరికి వెళ్ళిపోతారు రాజుల మనం కడుగుతున్నారా నా గజ్జిలేరు గంగ అమ్మ నుదురు కొంగం పొట్టు నోటికైదో తనము తల మీద తలగిడిగు నా కన్న ప్రాణి కాటమరాజుని గంగమ్మ పిల్లాడి నా బావే కదా మూడు ముళ్ళు పడిపోయి ఎటు వెళ్ళిపోతారు అనుకోయింది ఆయన మరి గంగతో అని చెప్పగా మన్నిమ గదులుతా ఆయన నుదుర కొంగం పొట్టి నోటికైదో తనము తల మీద తలగిడిగు నా కన్న ప్రాణి ముందు పురుచుడు నాయన ఎటు వెళ్ళిపోతాడు కోని గంగ మేపులకి వెళ్ళిపోయింది వాయుతో చెప్పకన్నా గంగ మేపులకి వెళ్ళిపోయింది మరి గంగ నేనే టైం చూసా రాజు ఆవులతో కోని వెళ్ళిపోతా అమ్మో మరి గంగా దేవంతాయి మరి రాజు నెల నెవదరా మన్నిమా నా దేశాన కంద కూడా నా బావ కాటమరాజా నా యారు మోలా మనిషా నా యాజాన బావడా ఆవక ఎప్పుడైతే 9 గంటల మధ్య నీకు భయపడి సాధారణ బసేసిన ఈ ఒక కాటమరాజు అన్ని వెళ్ళిపోనిచ్చి గంగ దనుపుకొండ మీద వస్తున్నారు అత్తోరింటికి వస్తుంది గంగ రాజు నేరా భర్త నేడు అక్కడ అదిగో ఓరైతే మరాజు గరినా ఉండేదే మా పెద్దల కల్లా అంగ్రీ కొలుకొలుమో మనిలే వందనలు నాయన మీ పెద్దల కల్లా దేవనలా ఎప్పటికైనా ఏనాడైనా మమ్మల్ని మెరమరిసి పోకండోరయ్యో ఇంత ఉడికి వస్తామయ్యా మామయ్యా గంగమ్మ ఎగదాలో యమ్మ ఓయమ్మ ఆయన ఎప్పుడైతే గంగమ్మ మీద అమ్మ గంగ తనుమకొండ మీద అప్పటికి ధనమకొండ పెద్ద రకం గంగమ్మ చిన్నంత తిరిగి ఆయన అమ్మ ఏడమ్మ నా బా చిన్నత్త అవునమ్మ చిన్నత్త చిన్నంత శ్రీదేవుని అడుగుతున్నా ఆయన అమ్మ చిన్నంత శ్రీదేవుని అడుగుతున్నాదా నా బావ కాలం ఓ గంగ ఓ అత్త నువ్వు కత్తుడు పోసినావా కయ్యానికి మారావమ్మ అమ్మో నా ఏడమ్మ నా బావా అడుగుతున్నాదే అమ్మో నువ్వు కత్తుడు పోసినావా నువ్వు కయ్యానికి పంపినావా
అక్కడ వచ్చిన కయ్యాలకు వచ్చిన బావగారి అమ్మ తేట మీద రాజులని అమ్మ నాయనా అదే విధంగా మరి గంగా కాడమరాజు ఎట్లయినా అయ్యా ఆవక్క మరి గంగకి కాడమరాజు 7 కొమ్మలు పోతే ఒప్పాసారికి ఇచ్చాడు అయినా 7 కొమ్మలు పోతే ఎందుకంటే ఒప్పాసారికి ఇచ్చాడు అమ్మ మా అన్న మీద మసోదకాలు తగ్గితే సంత తగ్గిపోతే సంతలు ఎప్పుడైతే తగ్గిపోతే మమ్మల్ని అడిగిపోయి మంచి గట్టి వేస్తే నీరు తాగితే అమ్మా నా యాలమండలో తగ్గిపోతే నీకు 7 కొమ్మలు పోసేస్తానన్నాడు ఎవరికి కాటమరాజు గంగాదేవి భార్యకు మొక్కుకున్నాడు 7 కొమ్మలు పోసేస్తానా అమ్మ 7 కొమ్మల పోతల్తా ఏ కొండల మేపేసినాడు కొలగిరిల మేపేసినాడు మెట్టల మేపేసినాడు మేరువాళ్ళు మేపేసినాడు తిరుపతికి 2 తుప్పుకి 2 కొమ్మల పండుగ 7 కొమ్మలు పోతే నా మీద బ్రాహ్మణతో అక్కడ మేపేసినాడా 7 కొమ్మలు అమ్మ 7 కొమ్మలు పోతా ఆయన 7 కొమ్మలు పోతారని సారిగా గంగమ్మ నవ్వుతా బంగారు పెదవులన బారు నవ్వు నవ్వుతా నాయనా ఒక్క కాటమరాజు అవునయ్యా పక్కనే ఉన్నాడు పరందామ పల్లికొండ పచ్చ పోతల దండ పరమాంత పల్లికొండ రాగి పోతల దండ రాజుని కల్లాపురి చెప్పుతావు చెప్పుతావు సావు పుట్టుక సమానము గురువర్య నా భార్య గంగాదేవి 7 కొమ్మలు పోతేస్తామన్నా 7 కొమ్మలు అల్ల కారుకోని వీటికెళ్ళే బాకోని పిల్లనగా అమ్మ కారుకోల వీటికెళ్ళా అయినా 7 కొమ్మలు పోతే భావిస్తానికి రారు అరే తమ్మాడా రారు అరే పోతా ఆయన వల రాజు మనవడ వంశ పావన సంచిత చెలకొల్ల నక్కమ కాచనక కెత్తిన దండ నారాయణుండ దగ్గరాలు మొత్తం దేశమాల ఎలుగరాలి పడిన మొత్తం రాజ్యమాల ఎలుగు మరి బావ కాటమరాజు 7 కొమ్మలు పోతున్న తమ్ముడా ఆయన మరి డబ్బు 7 రక్కలకరా ఎల్ల తిని చెప్పురా అదిగో 7 కొమ్మలు పోతుందా మరి ఎంత పోతుందా తమ్ముడా అదిగో 7 కొమ్మలు పోతుందా ఎంతో పోతని పోయింది మరి 77 రక్కల కల్లా అయినా మరి అందరు చుట్టాలు మరి అందరికి మీరు భోజనం చెప్పిండి అన్న ఎవరినైనా పోతానని ఎవరు చెప్పారు గంగా అన్నం తిన్నది ఎప్పుడైతే తమ్ముడి పోతాను చెప్పించాడు మొత్తం అందరికి కేసరా బాసరా కింద పరము రొటగల దేశము రోమన మన్యము అంగ మంగ కల్లి ఆపాల గోపాల మచ్చ మాంకాల మౌలికాల దేశం శ్రావణ బంగారు చిరుకూరు భూములు మాతుమూరు దేశం మన్నిమల్ల చెప్పించాడు ఇతలికల్లా చెప్పించాడు నువ్వు లేని చేతులు లేని చేతులు 100 కోట్లు 3000 చేతులు ఏ బళ్ళు సాధ్యాలు కట్టుకుని అందరైతే చుట్టాలు చెప్పారు అందరూ వచ్చేసారట అని మెలగైతే కూర్చున్నాము నాయనా మా చెల్లి గంగ 7 కొమ్మలు పోతే చేస్తానన్నా అప్పుడు కూర్చుంది నాయన అందుకే మనకి ఇప్పుడు కూడా మటన్ చేస్తున్నా
ఒరిపోతే అన్నది నా చెల్లి పిలిచి 77 రక్కలు కూడా ఎంతమంది కుటుంబాలు అందరూ వచ్చి కూర్చున్నారు ఆనాడ గంగ చేసింది అలాగా అందుకని మనం ఇలా కూర్చున్నాం ఏలేటి పాలేటిలోన అమ్మా నీకు మొక్కకుండా పాసారమా అమ్మ నీక ఆపద మోకులమ్మా నీక సంపదేవలేగా ఓయి ఇప్పుడే అందరూ వచ్చి కూర్చున్నారు అయినా అందరూ కూడా అటు కాదు చూస్తున్నాడు మా అంత కాదు చాలా మంది కాదు రాజులు ఎప్పుడు వస్తాడు రాజు ఎప్పుడు వస్తాడు 7 కొమ్ములు పోతే ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు వండుకుంటాడు ఎంత ఉందో అయినా ఆ గురువు నాకు బోడుకుందో